మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ శుభాభినందనలు. సింహరాశి జూన్ నెలలో అడుగుపెట్టేశాం. సింహరాశికి చెందినవారు కాబట్టి మీరంతా మీలో ఉండే రాజసము, అంతులేని ఆత్మవిశ్వాసము, గంభీరత్వము ఈ రాశివారి మీకే సొంతం. ఎందుకంటే మీరు పుట్టుకతోనే నాయకులుగా ఉంటారు. అడవిలో సింహం ఎలాగో మనుషులో మీరు అలా అన్నమాట. మీ ఆలోచనలు ఎప్పుడూ చాలా ఉన్నతంగా ఉంటాయి. 10 మందిలో ఉన్న మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం కోరుకుంటారు. అందరి దృష్టి మీ మీద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మీరు మారుతూ ఉంటారు. సూర్య భగవానుడు మీ రాశికి అధిపతి కావటం వల్ల, అగ్నితత్వానికి చెందిన రాశి కావటం వల్ల మీలో ఎప్పుడూ ఒక రకమైన తేజస్సు, ఎప్పుడూ ఏదో సాధించాల్సిన ఉత్సాహము మొరకాలు తెస్తూ ఉంటాయి. దేనికైనా భయపడకపోవటం, వెనుకొనక వేయకపోవటం మీ డిక్షనరీలో ఉన్నటువంటి ప్రధాన లక్షణాలు. అందరినీ ఇట్టే ఆకర్షించే వ్యక్తిత్వం మీ సింహరాశి వారికి ఈ జూన్ నెలలో ఎలా ఉండబోతోందో, గ్రహాల అనుకూలతలు ప్రతికూలతలు ఏమిటో ఇప్పుడు కొంచెం వివరంగానే చక్కగా మాట్లాడుకుందాం. ప్రధాన గ్రహాల్లో ఒకటైన రాహు మీ రాశి నుంచి 7వ స్థానంలో కొలువై ఉన్నాడు, 7వ స్థానంలో. అలాగే సకల శుభాలను ఇచ్చే గురు భగవానుడు 11వ ఇంట్లో స్థానంలో లాభంలో ఉన్నాడు. ఆధ్యాత్మిక చింతన పెంచే కేతువు 1వ స్థానంలో అంటే జన్మరాశిలో ఉన్నాడు. మరియు కర్మకారకుడైన శనిదేవుడి 8వ 7వ స్థానాలకు అధిపతిగా 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. మీ రాశ్యాధిపతి మీకు పరణ సమానుడైన సూర్యభగవానుడు మే 15 నుంచి జూన్ 15 వరకు 11వ స్థానంలోను, తర్వాత జూన్ 15 నుంచి జూలై 16 వరకు లాభస్థానమైన 11వ స్థానంలోనూ అడుగుపెడుతున్నాడు. బుధగ్రహం విషయానికి వస్తే 2వ ఇంటి అధిపతి అయిన బుధుడు మే 29 నుంచి జూన్ 22 వరకు 11వ స్థానంలో ఉండి, జూన్ 22 నుంచి జూలై 7 వరకు 12వ స్థానంలో సంచరిస్తాడు. కాస్త సంక్లిష్టమైన గ్రహాల కలయిక వల్ల జూన్ నెలలో మీరు ఎన్నో మలుపులు, సవాళ్లు, అలాగే తీపి జ్ఞాపకాలు, కబుర్లు చూస్తారు. మితిమీరిన ఆలోచనలు సతమతమయ్యే అవకాశాలు కానీ, దానివల్ల ఆరోగ్య బాధలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా బుర్ర పాడు చేసుకోకండి. రాత్రిలో నిద్ర పాడు చేసుకోవడం మీకు అలవాటుగా మారుతోంది. మీకు అత్యంత ఆత్మీయత అనుకున్న వారి చేతిలోనే మోసపోయే ప్రమాదం సూచిస్తోంది. కాబట్టి వ్యాపారంలో, వ్యక్తిగత విషయాల్లో గుడ్డిగా ఎవరిని నమ్మబాకండి, ఎవరికి షూరిటీ సంతకాలు పెట్టబాకండి. మిమ్మల్ని కాస్త గందరగోళానికి గురి చేసే నెల ఇది. వీటన్నిటి మధ్య ఒక ఎంతో సంతోషకరమైన విషయం ఏంటో తెలుసా? ఇంతకుముందు పూర్వం నుండి మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తున్న మానసిక బాధలన్నీ ఈ నెలలో క్రమంగా తగ్గిపోతాయి. మీకు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మీరు ఏ పనులు మొదలెట్టినా సరే సానుకూలంగా ముందుకు సాగుతారు. కార్యానుకూలత మెండుగా ఉంది. ఇక మీ ఇంట్లో, మీ కుటుంబమునందు శుభకార్య వీక్షణ జరిగే అవకాశం ఉన్నది. పుష్కలంగా ఉన్నాయి అవకాశాలు. మీ ఇంట్లో పెళ్ళిళ్ళకు సంబంధించిన లేదా ఇతరమైన శుభకార్యాల మీద సంతోషకరమైన చర్చలు జరుగుతాయి. ఈ నెలలో కొద్దిపాటి రుణబాధలు ఉన్నప్పటికీ కూడా సామాన్య ధనలాభాలు మీకు చవిచూస్తారు. మీ కెరీరు, వృత్తి లేదా ఉద్యోగము, వ్యాపార విషయాల గురించి లోతుగా మాట్లాడుకుంటే, వృత్తి ఉద్యోగాలకి కారకుడైన శగిబానుడు మీ 8వ స్థానంలో ఉండటం వల్ల మీ వృత్తి జీవితంలో మీరు ఆశించినంత వేగంగా, సాఫీగా ముందుకు వెళ్ళకపోవచ్చు. సింహరాశి వారికి మీరు ఎక్కడ ఉన్నా మీ మాటే నెగ్గాలనే, తగిన గుర్తింపు, ప్రశంసలు రావాలనే కోరుకుంటారు. కాబట్టి మీరు పగలు రాత్రి కూడా ఆ ఫేమ్ కోసం తపత్రయపడతారు. మీ పనులు మీరు అనుకున్న సమయానికి, మీరు అనుకున్నంత పర్ఫెక్ట్గా పూర్తి కాకుండా కాస్త నెమ్మదిగా సాగుతూ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటూ మీ సహనానికి పెద్ద పరీక్షలాగా ఉంటుంది ఈ నెల. ఆఫీసులో బాసు నుంచి లేదా తోటి ఉద్యోగుల నుంచి మీరు ఆశించినంత సహకారం లభించలేదేమో అనిపిస్తుంది. ఇక్కడే మీరు నిరాశపడిపోసి ఆగిపోకూడదు. ఎందుకంటే లాభస్థానమైన 11వ ఇంట్లో ఉన్న గురు బృహస్పతి సంపూర్ణమైన అనుగ్రహం, లాభం మీ మీద ఉన్నది. కాబట్టి గురులాభం వల్ల మీరు మీ పట్ల మరింత అంకిత భావంతో ఎప్పటికైనా విజయం సాధించాలనే కసి సఫలీకృతం కూడా అవుతారు. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా తలుపు తట్టే అవకాశం ఉంది. గురుడు వల్ల, చల్లని చూపు వల్ల మీ ఉద్యోగ జీవితంలో ఉన్న టెన్షన్లన్నీ తగ్గిపోయి ఒక పెద్ద రిలీఫ్ దొరకబోతోంది. ఈ నెలలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారంలో ఊహించని విధంగా లాభాలు తగ్గే అవకాశం ఉంది. మార్కెట్లో మీ కాంపిటీటర్స్, పోటీదారులు మిమ్మల్ని మించిపోయేలా వ్యూహాలు పనటం వల్ల మీరు వారికి ధీటుగా కొత్త వ్యూహాలు నిర్ణయించుకుంటేనే పైబెదం మీద అవుతుంది.
8వ ఇంట్లో ఉన్న శని ప్రభావం వల్ల వ్యాపారస్తులకి ఈ నెలలో మనశ్శాంతి కరువై ఒక రకమైన అలజడితోనూ టెన్షన్తోనూ వ్యాపారం చేస్తారు. కాబట్టి కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో ఆచితూచి అడుగు వేయండి. ఏది ఏమైనా సరే గురుబలం మిమ్మల్ని చివరిగా నిమిషంలో కాపాడుతుంది. మీ ఆర్థిక పరిస్థితుల గురించి, జేబులో డబ్బుల ప్రవాహం గురించి మాట్లాడుకుంటే జూన్ 2026 నెలలో మీ చేతికి డబ్బు రాక అంతంత మాత్రంగానే ఉంటుంది. డబ్బు ప్రవాహం మధ్యస్థంగా ఉండి అటు పూర్తిగా ఖాళీ కాకుండా సరిపోనట్టుగా ఉంటుంది. 8వ ఇంట శని ఉన్నందువల్ల మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ముఖ్యంగా మీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండే సూచనలు ఉన్నాయి. మీకంటే ఎక్కువగా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కోసం మీరు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. సింహరాశి వారు తమ కుటుంబ సభ్యులతో ఏ చిన్న కష్టం వచ్చినా తలడిల్లిపోతారు. కాబట్టి వారి ఆరోగ్యం కోసం మీరు ఎంతైనా ఖర్చు చేయడానికి వెనగాడరు. అయితే మరీ కంగారు పడి పెట్టుబడులు పెట్టబాకండి. ఎందుకంటే వారికి ప్రాణాయామం కలిగించేంత ఆందోళన చెందే విషయాలు ఏమీ లేవు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలే ఇబ్బంది పెడతాయి. 1వ ఇంట్లో కేతువు అవరోహణ, 7వ ఇంట్లో రాహు ఉండటం వల్ల మీ సొంత ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఎక్స్పెండిచరే. జూన్ నెలలో మీకు కాళ్ళు, వెన్నుముక సంబంధించిన జీర్ణాశయానికి సంబంధించిన ఒత్తిడుల వల్ల కూడా నొప్పులు ఎక్కువ కావచ్చు. ప్రతిరోజు ఉదయం కాస్త నడక, వ్యాయామం చేయటం, సమయానికి పౌష్టికాహారం తీసుకోవడం, చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా ముఖ్యం. ఈ నెలలో మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం చేయటం వలన కూడా పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. సింహరాశి వారికి మీరు రాజసం బ్రతకడానికి, ఇతరుల బహుమతులు ఇవ్వడానికి ఇష్టపడతారు. పరిస్థితులు మీకు ఎంతో పొదుపు చేద్దామనుకున్నా మీ ఆర్థిక జీవనశైలి అలవాట్లను మార్చుకోలేని నిస్సహాయ స్థితి ఈ నెలలో వస్తుంది. మీ లైఫ్ ప్యాటర్న్ మార్చుకోవటం మీకు అంత సులభం కాదు. అయినప్పటికీ చేతిలో ఉన్న డబ్బును చాలా జాగ్రత్తగా, అత్యవసరమైతే తప్ప ఖర్చు చేయకుండా కాపాడుకోవటం ఈ నెలలో మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని. మీ రాజసపు కోరికలను కాస్త అదుపులో పెట్టుకుంటే ఆర్థికపరమైన చిక్కు నుండి సులభంగా బయటపడవచ్చు. అలాగే 1వ స్థానంలో ఉన్న కేతువు మిమ్మల్ని సహజంగానే ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించడానికి, అక్కల్టాట వైపు పురిగొల్పడానికి, గోపురాలు సందర్శనలు, దైవధ్యానాలు, ఉపాసనలు చేయడానికి ఉత్సాహపరుస్తాడు. ప్రేమ వివాహము మరియు వ్యక్తిగత సంబంధాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే సింహరాశి వారు ప్రేమలో చాలా ఉన్నతంగా ఉంటారు. 5వ ఇంటి ప్రేమ సంతాన స్థానం అధిపతి అయిన గురువు భగవానుడు 11వ ఇంట్లో కూర్చుని లాభస్థానంలో ఉండటం వల్ల ప్రేమ జీవితంలో, వైవాహిక జీవితంలో చాలా అద్భుతంగా గడుస్తుందని చెప్పవచ్చు. మీ